వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఓం నమో వెంకటేశాయ. త్రైలోక్యనాథుడైనటువంటి శ్రీనివాసుని యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో మనం ప్రతిరోజు మంగళకరమైనటువంటి వేదధ్వనితో కార్యక్రమాలను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈనాడు అత్యంత విశేషమైన రోజుగా భక్తులందరూ భావిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే విష్ణుమూర్తికి వాహనమైనటువంటి పక్షులన్నింటిలోనూ మిక్కిలి వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి గరుత్మంతుణ్ణి అధిరోహించి శ్రీవారు ఈరోజు సాయంత్రం మాడవీధుల్లో విహరిస్తూ భక్తజన సంద్రాన్ని సమ్మోహనంతో అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇక భగవంతుణ్ణి వేద ప్రతిపాద్యుడిగా చెప్తారు. అంటే భగవంతుని యొక్క స్వరూప స్వభావాల్ని మనకి వేదం తెలియజేస్తూ ఉంటుంది. ఆయన అచింత్య శక్తి సంపన్నుడు అని కూడా మనకు వేదం చెబుతుంది. అంటే మన ఊహకి అందనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు భగవంతుడు అని. ఒకనొక మంత్రార్థాన్ని కనుక పరిశీలించినట్లయితే భగవంతుని యొక్క శక్తి ఎటువంటిది అనే విషయం మనకి చాలా స్పష్టమవుతుంది. ఓం విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం. సర్వవ్యాపకుడైనటువంటి విష్ణుమూర్తి పరమాత్మ ఆయన యొక్క నుకం అంటే ఆయన చేసినటువంటి పనులు ఎటువంటివి అంటే వీర్యాణి అంటే అనితర సాధ్యములు, ఇతరులు ఎవ్వరూ కూడా చేయలేనటువంటి పనులను ఆయన చేసి చూపించారట. అటువంటి వాటిని మేము చెబుతున్నాము, భగవంతుని యొక్క గొప్పతనం మీకు అందరికీ తెలియడం కోసము అని చెప్పి వేదం ఈ విధంగా మనకు ఉపదేశిస్తూ ఉన్నది. యః పార్థివాని విమమే రజాగుంసి. పార్థివాని రజాంసి విమమే అంటే ఈ పృథివీ మీద ఉన్నటువంటి రేణువులు, మట్టి రేణువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా విమమే విశేషంగా లెక్క పెట్టాడు అని, గణించాడు అని అర్థం. మనం ఏదైనా ఒక చిన్న సముదాయంలో ఉన్నటువంటి వస్తువుల్ని లెక్కపెట్టి వేరు చేయమంటేనే చాలా ఆయాసంతో శ్రమతోటి ఆ పని చేస్తూ ఉంటాం. అలాంటిది ఇంత భూమండలం మీద ఉన్నటువంటి రేణువులను అన్నింటినీ కూడా ఆయన లెక్కించగలిగాడు అంటే ఆయనకు ఉండేటటువంటి శక్తి ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా యో అస్కభాయదుత్తరగం సతస్థం. ఒకానొక సమయంలో ఈ భూమి ఆకాశము రెండూ కలిసి ఉండేవిట. ఈయన ఆ భూమి ఆకాశాలను రెండింటినీ వేరు చేసి ఆకాశాన్ని ఊర్ధ్వం అంటే పైభాగంలో ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా నిలబెట్టాడు అని అర్థం. లోకంలో ఏదైనా ఒక గృహం నిర్మించాలంటే దాని పైకప్పు కిందకి పడకుండా మనం ఏదో పిల్లర్లని మరొకటి సాధనాలతోటి దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటిది ఇంత ఆకాశాన్ని ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా కిందకి పడకుండా ఆపగలిగాడు అంటే ఆ పరమాత్మ యొక్క శక్తి మనం ఊహించడానికి వీలు లేదు. అదేవిధంగా పూర్వం చెప్పుకున్నట్లుగా త్రివిక్రమావతారంలో కేవలం 3 అడుగులతోటి అన్ని లోకాల్ని ఆక్రమించినటువంటి శక్తి సంపన్నుడు పరమాత్మ. ఉరుగాయ అని చెప్పి ఒక విశేషణం చెప్తారు. అంటే మహాత్ములైనటువంటి గొప్పవాళ్ళ అందరి చేత ఎల్లప్పుడూ కీర్తింపబడేవాడు అని. ఇటువంటి పనులు చేయగలిగినటువంటి సామర్థ్యం ఆ పరమాత్మకి తప్ప సామాన్యులైనటువంటి వాళ్ళకి అసాధ్యము. కనుక
ఇంతంత గొప్ప పనులు చేసిన వ్యక్తి మనం భక్తితోటి ఒక్కసారి గోవింద అనో శ్రీనివాస అనో ఒక్కసారి ధ్యానం చేస్తే మన కోరికలు తీర్చకుండా ఎందుకుంటాడు ఆయన? ఏం చేదంటే భక్తజన వత్సలుడు కదా. మనం శ్రీహరి అని కనుక ఆయన పాదాలని ఆశ్రయిస్తే మనకి కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్చగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ మన అందరినీ కూడా అనుగ్రహిస్తాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ యొక్క చరణారవిందాలని ఆశ్రయిద్దాం, ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ పొందుదాం. ఇక ఈనాటి చతుర్వేద పారాయణ కార్యక్రమంలో ముందుగా ఋగ్వేదాన్ని పారాయణ చేస్తారు. వీరు ఈనాడు సూర్య సూక్తము లేదా ఆదిత్య సూక్తము అనే దాన్ని పారాయణ చేయబోతూ ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష నారాయణుడు అని అంటాం. మనకి ప్రతినిత్యం దర్శనమిస్తూ ఉంటాడు. అదే కాకుండా ఆయన యొక్క గొప్పతనాన్ని చెబుతూ నూనంజనా సూర్యేణ ప్రసూతా ఆయన్నర్థాన్ని కృణవన్నపాగంసీ అంటుంది. సూర్యోదయం అయిన తరువాతనే లోక వ్యవహారం మొదలవుతుంది. అప్పటి వరకు నిద్రావస్థలో ఉన్నటువంటి లోకం సూర్యోదయం కాగానే జాగృతమయ్యి వారి వారి వ్యాపారాలలో అంటే వారి వారి పనుల్లో ప్రవేశించి వాటిని నిర్వహించుకుంటూ ఉంటారు. నూనం జనాహ అంటే ఇది సత్యము. జనులందరూ కూడా సూర్యుని చేత ప్రేరేపింపబడిన వారై ఆయన్నర్థాన్ని కృణవన్నపాంసి అంటే వారి వారి యొక్క ప్రయోజనాల్ని పొందుతూ ఆయా పనుల్ని చేస్తూ ఉంటారు అన్నట్టు. కనుక సర్వలోకానికి కూడా ప్రేరణని కలిగించి మనందరం కూడా ఆయా పనుల్లో ప్రవర్తించే విధంగా చేసేటటువంటి శక్తి కలిగినటువంటి మహాత్ముడు సూర్య భగవానుడు. ఆయనకి సంబంధించినటువంటి ఒక సూక్తాన్ని ఇప్పుడు ఋగ్వేదులు పారాయణ చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమో మిత్రస్య వరుణస్య చక్షాసే మహో దేవాయ తధృతం సాపర్యతా. దూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శంసతా. సామా సత్యోక్తిః పరిపాతు విశ్వతో ద్యావా చ యత్రా తతనన్నాని చ. విశ్వామన్యన్నివీశతే యదే జాతి విశ్వాహావో విశ్వాహోదేతి సూర్యాః. నతే అదేవ ప్రదివో నివాసతే యదే తసేభిః పతరైరాతర్యసి. ప్రాచీనమన్యదనో వర్తతే రజ ఉదన్యేన జ్యోతిషాయాసి సూర్యా. येन सूर्यज्योतिषा बाधासे तमो जगच्च विश्वामुदीयर्षि भानुना. तेनास्मद्विश्वामणिरामनाहुतिमवामि वामपादुष्वप्न्यं सुवा. विश्वस्य हि प्रेषितो रक्षासि व्रतमहेलयन्नुच्चरासि स्वधा अनु. यदद्यत्वा सूर्योपब्रवामहैतन्नो देवा अनुहंसीरतक्रतुम्. तन्नो द्यावा पृथिवी तन्न आप इन्द्रः शृण्वन्तु मरुतो हवं वचाः. माशूने भूमसूर्यस्य सन्दृशी भद्रं जीवन्तो जरणामाशीमहि.
विश्वाः त्वा सुमनासः सुजक्षासः प्रजावन्तो अनमीवा अनागसः उद्यन्तम् त्वामित्रमहो दिवे दिवे ज्योग्जीवाः प्रदीपश्येम सूर्या महि ज्योतिर्बिभ्रातम् त्वा विचक्षण भास्वन्तम् चक्षुषे मयाः आरोहन्तम् बृहतः पाजासस्परि वयम् जीवाः प्रदीपश्येम सूर्या यस्याते विश्वा भुवनानि केतुना प्रचेरातेनि च विशन्ते अक्तुभिः अनागास्त्वेन हरिकेश सूर्यान्हान्हानो वस्यासावस्य शोधिः शन्नो भवचक्षासा शन्नो अह्नाशं भानुनाशं हिमाशं घृणेन यथा शमध्वंसमसद्दुरो नेतत्सूर्यद्रवीणम् देहि चित्रम् अस्माकम् देवा उभयाय जन्माने शर्मा यच्च तद्विपदे चतुष्पदे अरत्पिबा दूर्जयामानमाशीतम् तदस्मै संयोरारबोधाधातना यद्वो देवाश्च कुर्वजिह्वया गुरुमनासो वा प्रयोति देवहेलानम् अरावायो नो अभिदुच्छुनायते तस्मिन् तदेनो वसवो निदेदना सूर्यो नो दिवस्पातु वातो अन्तरिक्षात् अग्निर्नः पार्थिवेभ्यः जोषा सवितर्यस्य ते हरश्यतं सवाङ् अर्हाति पाहि नो दिद्युतः पतञ्जाः चक्षुर्नो देवः सविता चक्षुर्न उत पर्वतः चक्षुर्धाता दधातुनः चक्षुर्नो देहि चक्षुषे चक्षुर्विख्यैतनोभ्यः सञ्छेदं विचापश्येम सुसन्दृशं त्वा वयं प्रदीपश्येम सूर्या विपश्येम नृचक्षासः बिभ्राट् बृहत्पिबतु सौम्यं मद्वायुर्धदद्यज्ञपातावविहृतम् वाराजूतो यो अभिरक्षादित्मना प्रजाः पूपो च पुरुधा विराजति बिभ्राट् बृहत्सुभृतं वाजसातामन् धर्मं दिवो धरुणे सत्यमर्पितम् अमित्रः वृत्रः दस्यो हन्तामन् ज्योतिर्जज्ञे असुरः सापत्नः इदं श्रेष्ठं ज्योतिषां ज्योतिरुत्तमं विश्वजिद्धानजिदुच्यते बृहतो विश्वभ्राट् भ्रातो महि सूर्यो दृश उरुपप्रते सह ओजो अच्युतम् विभ्राजन् ज्योतिषा स्वा अरगच्छोरोचनम् दिवः येनेमा विश्वा भुवनान्यभूता विश्वकर्मणा विश्वदेव्यावता हरि ओम् ఋగ్వేద పారాయణం అయిన తరువాత శుక్లయజుర్వేద కాన్వశాఖ పారాయణం.
तप्तायानीमेसि वित्तायानीमेसि अवातान्मा व्यथितमवातान्मानाथितम् विदेरग्नेर्नभो नामाग्ने अंगिर आयो नानाम्नेहि योऽस्यां पृथिव्यामसि यत्तेन आधृष्टन्नाम यज्ञियन्ते नत्वा दधे विदेरग्नेर्नभो नामाग्ने अंगिर आयो नानाम्नेहि यो द्वितीयस्यां पृथिव्यामसि यत्तेन आधृष्टन्नाम यज्ञियन्ते नत्वा दधे विदेरग्नेर्नभो नामाग्ने अंगिर आयो नानाम्नेहि यस्तृतीयस्यां पृथिव्यामसि यत्तेन आधृष्टन्नाम यज्ञियन्ते नत्वा दधे अनुत्वा देववीतयेसि गृह्यासि सपत्नसाहि देवेभ्यः कल्पस्वसि गृह्यासि सपत्नसाहि देवेभ्यः शुन्धस्वसि गृह्यासि सपत्नसाहि देवेभ्यः शुम्भस्व इन्द्रघोषस्त्वावसुभिः पुरस्तात् पातु प्रचेतास्त्वा रुद्रैः पश्चात् पातु मनोजवास्त्वा पितृभिर्दक्षिणतः पातु विश्वकर्मा त्वादित्यैरुत्तरतः पातु इदमहं तप्तं वार्पाहिर्धा यज्ञान्निसृजामि गृह्यासि स्वाहा गृह्यस्यादित्यवनि स्वाहा गृह्यासि ब्रह्मवनि क्षत्रवनि स्वाहा गृह्यासि सुप्रजावनि रायस्पोषवनि स्वाहा गृह्यस्यावाह देवान्यजमानाय स्वाहा भूतेभ्यस्त्वा ध्रुवोऽसि पृथिवीन्द्रज्ञः ध्रुवक्षिदस्यन्तरिक्षं द्रुज्ञः अच्युतक्षिदासि दिवन्द्रज्ञहाग्नेर्भस्मास्यज्ञः पुरीशमसि युञ्जते मन उत युञ्जते धियो विप्रा विप्रस्य बृहतो विपश्चिताः विहोत्रादधेवयो नाविदेक इन्महि देवस्य सवितुः परिष्टुतिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समोल्हमस्य भाग्यसुरे स्वाहा इरावती धेनुमतिः भूतज्ञसूयवसि नीमना वेदशस्या व्यस्कभ्नारोदासि विष्ण एते दाधर्था पृथिवीमभितो मयूखैः स्वाहा देवश्रुतौ देवेष्वाघोषतम्
प्राचीप्रेतामध्वरं कल्पयन्ति ऊर्ध्वै यज्ञन्नायतं माजिह्वरतम् स्वं गोष्ठमावादतं देवी दुर्ये आयुर्मानिर्वादिष्टं प्रजां मानिर्वादिष्टम् अत्रारमेथां वर्ष्मन् पृथिव्याः विष्णोर्नुगं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममे रजाग्यसि यो अस्काभायदुत्तारग्ये सधस्तं विचक्रमाणस्त्रेधोरो गायो विष्णवे दिवो वा विष्ण उत वा पृथिव्या महो वा विष्ण उरोरन्तरिक्षात् उभाहि हस्तावसो न पृणस्व प्रयच्छ दक्षिणादोत सव्याद्विष्णवे त्वा प्रतद्विष्णुस्तवते वीर्येण मृगो न भीमः कोचरो गिरिष्ठाः यस्योर्षु त्रिषु विक्रमाणेष्वधिक्षियन्ति विश्वा विष्णोरराटामसि विष्णोष्णप्त्रे स्थो विष्णोस्योरासि विष्णो ध्रुवोऽसि वैष्णवमासि विष्णवे त्वा ఓం. వేదములన్నీ కూడా యజ్ఞయాగాదుల అనుష్ఠానం కోసమే బయలుదేరయ్యాయి అని చెప్పి వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్తాః అనే వాక్యం వల్ల మనకి తెలుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు పారాయణ చేసినటువంటి గ్రంథం యొక్క తాత్పర్యం, యజ్ఞం చేసేటప్పుడు కొన్ని శాలలను నిర్మించాలి, అంటే పాకల కింద వేసి ఉత్తరవేది అనేటటువంటి ఒక నిర్మాణాన్ని చేపట్టి దాంట్లో అగ్నిని ప్రతిష్ఠ చేసి ఈ దేవతలందరికీ కూడా దాంట్లో ఆహుతుల్ని సమర్పిస్తారు. ఆ నిర్మాణ క్రమానికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా ఇప్పుడు పారాయణ చేయబడ్డాయి. చివరిని యజ్ఞస్వరూపుడైనటువంటి విష్ణువుని ఏం ప్రార్థిస్తున్నాము అంటే, ఉభాహి హస్తావసునా పృణస్వ ప్రయచ్ఛ దక్షిణాదోత సవ్యాత్. ఓ విష్ణు, నువ్వు రెండు చేతులతోటి కూడా ధనాన్ని తీసుకుని నిన్ను నిరంతరం ఆరాధించేటటువంటి నీ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అటువంటి ధనాన్ని అనుగ్రహిస్తూ, అంటే దక్షిణాద్ ఉత సవ్యాత్ అని, నీ ఎడం చేత్తోటి వస్తే ఎడం చేత్తోటి, కుడి చేత్తోడైతే కుడి చేత్తోటి, నీ రెండు చేతులతోటి కూడా ఈ ధనాన్ని ఇవ్వడం ద్వారా నీ భక్తుల్ని అనుగ్రహించు అనేటటువంటి ప్రార్థనని ఏం చేద్దంటే యజ్ఞస్వరూపుడుగా విష్ణువే చెప్పబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మేము ఈ యజ్ఞం కోసం చేసినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ కూడా నిర్విఘ్నంగా పూర్తయ్యి యజ్ఞం యొక్క అనుష్ఠానం బాగా జరిగి తద్వారా నీ అనుగ్రహాన్ని మాకు అందించు అనేటటువంటి అర్థాన్ని కలిగిన మంత్రాలని ఇప్పటి వరకు శుక్ల యజుర్వేదం పారాయణ చేశారు. ఇప్పుడు కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ శాఖా పారాయణం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇదం వామాస్యే హవిః ప్రియమింద్ర బృహస్పతి ఉక్తం మదశ్చ శస్యతే అయం వాం పరిషిచ్యతే సోమ ఇంద్ర బృహస్పతి చారుర్మదాయ పీతయే అస్మే ఇంద్ర బృహస్పతిరయింధత్తగోశతగ్వినం అశ్వావంతగో సహస్రిణం
బృహస్పతిర్నః పరిపాతు పశ్చాదుతోత్తరస్మాదధరాదఘాయోః ఇంద్రః పురస్తాదుతమధ్యతో నః సఖా సఖిభ్యో వరివః కృణోతు వితే విశ్వగ్వాతజూతాసో అగ్నే భామాసః శుచే శుచయశ్చరంతి తువిం రక్షాసో దివ్యానవగ్వావనావనంతి ధృషతా రుజంతః త్వామగ్నే మానుషీరీడతే విశోహోత్రావిదం వివిచిగూరత్నధాతమం గుహాసంతగో సుభగ విశ్వదర్శతంతు విష్మణసగో సుయజంఘృతశ్రియం ధాతా దదాతు నో రయిమీశానో జగతస్పతిః స నః పూర్ణేన వావనత్ ధాతా ప్రజాయా ఉతరాయ ఈశే ధాతేదం విశ్వం భువనం జజాన ధాతా పుత్రం యజమానాయ దాతా తస్మా ఉహవ్యం ఘృతవద్విధేమ ధాతా దదాతు నో రయిం ప్రాచీం జీవాతుమక్షితాం వయం దేవస్య ధీమహి సుమతిగో సత్యరాధసః ధాతా దదాతు దాశుషే వసూని ప్రజాకామాయ మీఢుషే దురోణే తస్మై దేవా అమృతాః సంయయంతాం విశ్వే దేవాసో అదితిః సజోషాః అనునోద్యానుమతిర్యజ్ఞం దేవేషు మన్యతాం అగ్నిశ్చ హవ్యవాహనో భవతాం దాశుషేమయః అన్విదనుమతే త్వం మన్యాసైషం చ నః కృధి క్రత్వే దక్షాయనో హిను ప్రణాయూగుంషితారిషః అనుమన్యతామనుమన్యమానా ప్రజావంతగో రయిమక్షీయమాణం తస్యైవ యగో హేడసిమాపి భూమసానో దేవీ సుహవా శర్మ యచ్చతు యస్యామిదం ప్రదిశి యద్విరోచతేనుమతిం ప్రతిభూషన్త్యాయవః యస్యా ఉపస్థ ఉర్వంతరిక్షగుంసానో దేవీ సుహవా శర్మ యచ్చతు రాకామహగుం సుహవాగుం సుష్టుతీహువే శృణోతు నః సుభగా బోధతుత్మనా सीव्यत्वपः सूच्याच्छिद्यमानया ददातु वीरगो शतदाय मुख्यम् यास्ते रागे सुमतयः सुपेशसो याभिर्ददासि दाशुषे वसूनि ताभिर्नो अद्य सुमना उपागहि सहस्रपोषगो सुभगेरराणा सिनीबालियासु पाणिः कुहूमहगो सुभगां विद्मनापसमस्मिन् यज्ञे सुहवाञ्जो हवीमि सा नो ददातु श्रवणं पितॄणां तस्यास्ते देवि हविषा विधेम कुहूर्देवानाममृतस्य पत्नी हव्यानो अस्य हविषश्चिकेतु संदाशुषे किरतु भूरि वामगो रायस्पोषं जिगितुषे दधातु अग्ना विष्णो महितद्वां महित्वं वेदं घृतस्य गुह्यानि नाम दमे दमे सप्तरत्ना दधाना प्रतिभाञ्जिह्वा घृतमाचरण्येत् अग्ना विष्णो महिधाम प्रियं वां वीथो घृतस्य गुह्याजुषाणा दमे दमे सुष्टुतीर्वा वृधाना प्रतिभाञ्जिह्वा घृतमुच्चरण्येत् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजता गन्तु यज्ञम् हवन् देवी जुजुषाणा घृताची शग्मान्नो वाचमुषति शृणोतु
బృహస్పతే జుషస్వనో హవ్యాని విశ్వదేవ్యా రాస్వరత్నాని దాశుషే ఏవా పిత్రే విశ్వదేవాయ వృష్ణే యజ్ఞైర్విధేమ నమసా హవిర్భిః బృహస్పతే సుప్రజా వీరవంతో వయగ్ముస్యామపతయోరయీణాం బృహస్పతే అతియదర్యో అర్హాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దేతయచ్చవసర్త ప్రజా తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం ఆనో మిత్రావరుణాఘృతైర్గవ్యోతిముక్షతం మధ్వారజాగుంసి సుక్రతూ ప్రభాహవాసి శ్రుతం జీవసేన ఆనో గవ్యోతిముక్షతం ఘృతేన ఆనో జనే శ్రవయతం యువానా శ్రుతం మే మిత్రావరుణాః వేమా అగ్నిం వః పూర్వ్యం గిరా దేవమీడే వసూనాం సపర్యంతః పురు ప్రియం మిత్రం నక్షేత్రసాధసం మక్షూ దేవవతో రథః శూరో వా పృత్సుకాసుచిత్ దేవానాయ ఇన్మనో యజమాన ఇయక్షత్యభీదయజ్వనోऽభువత్ న యజమానరిష్యసి న సున్వానన దేవయో అసదత్ర సువీర్యముతత్యదాశ్వశ్వియం న కిష్టం కర్మణా న శన్న ప్రయోషన్న యోషతి ఉపక్షరంతి సింధవో మయో భువ ఈజానం చ యక్ష్యమాణం చ ధేనవః పృణంతం చ పపురిం చ శ్రవస్య వో ఘృతస్య ధారా ఉపయంతి విశ్వతః సోమా రుద్రా విబృహతం విషూచీమమీవాయానో గయమా వివేశ ఆరే బాధేథాన్నిర్రితిం పరాజైః కృతంచిదేనః ప్రముక్తమస్మత్ సోమా రుద్రా యువమేతాన్యస్మే విశ్వాతనూషు భేషజాని ధత్తం అవస్యతం ముంచతం యన్నో అస్తి తనూషు బద్ధం కృతమేనో అస్మత్ సోమాపూషణా జననారయీణాం జననా దివో జననా పృథివ్యాః జాతౌ విశ్వస్య భువనస్య గోపౌ దేవా అగృణ్వన్నమృతస్య నాభిం ఇమౌ దేవౌ జాయమానౌ జుషంతే మౌతమాగుంస్య గోహతామజుష్టా ఆభ్యామింద్రః పక్వమామాస్వంతః సోమా పూషభ్యాం జనదుస్సృజాసు. ఇప్పటి వరకు అగ్ని, విష్ణువు, బృహస్పతి, సోముడు, అదేవిధంగా సరస్వతి వీళ్ళందరినీ కూడా మనం ప్రార్థన చేసి ఉన్నాము. ఈ ప్రార్థన యొక్క తాత్పర్యం ఏమిటి అంటే సకల లోకాలకి ఈ దేవతలందరూ కూడా శుభాల్ని కలిగించుగాక. విశేషించి సరస్వతిని ప్రార్థించడంలో ఆంతర్యం ఏమిటి అంటే సరస్వతి జ్ఞానప్రదాత్రి, సకల విద్యలకి కూడా అధిష్టాత్రి. అవి సంప్రదాయ విద్యలు కావచ్చు, ఆధునికమైనటువంటి విద్యలు కావచ్చు. ఆవిడ్ని ప్రార్థించడం వల్ల ఈ విద్యలు మనకి ఉన్నతమైనటువంటి స్థాయిని తీసుకెళ్ళడమే కాకుండా మనకి చక్కటి జ్ఞానాన్ని అందిస్తాయి. ఆ జ్ఞానాన్ని మనం సమాజం యొక్క ఉపయోగానికి లేదా ఉన్నతికి మనం వీటిని వినియోగించాలి అని. ఎందుకు అంటే ఒక చోట చెబుతారు, విద్యాదదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతఃసుఖం అని. అంటే విద్య ఏం చేయాలి అంటే అహంకారాన్ని పెంచకూడదు, వినయాన్ని కలుగజేయాలి. బాగా చదువుకున్నాడు అంటే అర్థం ఏమిటంటే చక్కగా వినమ్రుడుగా ఉంటాడు, వినయ సంపదతోటి కూడి ఉంటాడు అని చెప్పి అర్థం. అందువల్ల విద్య మనకు వినయాన్ని ఇవ్వాలి తప్పితే దాన్ని ఏదో నేను బాగా చదువుకున్నవాడినో
నాకున్నంత జ్ఞానం ఎవరికీ లేదు అనేటటువంటి అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొందడానికి వీలు లేదు. ఆమె యొక్క అనుగ్రహం ఉంటే మనం ఎంత జ్ఞానాన్నైనా సంపాదించవచ్చు. తద్వారా మన యొక్క జీవితాన్ని సఫలం చేసుకోవడమే కాకుండా మనతోటి ఉన్నటువంటి మిగిలిన వాటి యొక్క జీవితాన్ని కూడా మనం సక్రమమైన మార్గంలో పెట్టి వాళ్ళను కూడా ఉద్ధరించవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం ఈ సరస్వతి ప్రార్థన ద్వారా తెలుసుకుని ఆచరిద్దాము. అటువంటి సరస్వతి అందరికీ కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ ఇప్పుడు కృష్ణ యజుర్వేదంలోనే మైత్రాయణీ శాఖా పారాయణం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి బ్రహ్మ వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనా మే వాచి ప్రతిష్ఠితం ఆవిరాయుర్మయి దేహి వేదస్య వాణీ ఉపతిష్ఠంతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం క్రమధ్వమగ్నినానాకముఖ్యగుం హస్తేషు బిభ్రతః దేవః పృష్ఠగ్గస్వర్గత్వామిశ్రా దేవేభిరాధ్వం ప్రాచీమనో అగ్నే ప్రేత్ప్రథమో దేవాయతాంచక్షుర్దేవానాముతమర్త్యాణాం యక్షమానా భృగుభిः సహ స్వర్యంతు యజమానా స్వస్తి. దివ్యాహముదంతరిక్షమారుహమంతరిక్షాద్దివమారుహం దివోనాకస్య పృష్ఠార్యోతిరగామహం స్వర్యంతో నాభేక్షంతా గుమ్రోహంతి రోదసి యజ్ఞయ్యే విశ్వతధార గుంసు విద్వా గుంసో వితే నిరే నత్తోషాసారే సహస్రాక్షా స్వర్ణాసి గరుత్మాన్ పృష్ఠే పృథివ్యాసీదా భాసాంతరిక్షమాపృణజ్యోతిషः దివముత్తభాన తేజసా దిశా ఉద్రుగుంహా ఆజుహ్వానः సుప్రతీకः పురస్తాదగ్నే స్వయోనిమాసీదసాధ్యా అస్మిన్ సదస్థే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదతా తాగుం సవితుర్వరేణ్యస్య చిత్రామహం వృణే సుమతిం విశ్వజన్యాం యామస్య కన్వో అదుహత్ప్రపీనాగుం సహస్రధారాం పయసా మరీంగాం విధేమతే పరమే జన్మన్నగ్నే విధే మస్తోమైరవరే సదస్థే యస్మాద్యోనేరుదారిథాయ జాతం ప్రత్వే సమిద్ధే జుహురే హవిగుంషి ప్రేద్ధో అగ్నే దీదిః
पुरो नोजस्रया सूर्म्याय विष्ठा तागुं शश्वन्ता उपयन्ति वाजाः अग्ने तमद्य सप्तते अग्ने चित्तिञ्जुहोमि मनसा यथा देवा इहागमन् वीतिहोत्रार्धा वृधः मुद्रस्य वो वयुनस्य पद्मञ्जुहोमि विश्वकर्मणे विश्वाहादाभ्यगुं हविः సామవేదం కౌథమ శాఖాపారాయణం. నీలోత్పలదలాభాసः సామవేదో హయాననః అక్షమాలాన్వితో దక్షే వామే కంబుజరస్మృతః ఓం అగ్నిర్మూర్ధా దేవః కకుత్పతేః పృథివ్యా ఆయం అపాంగ్రేతాంసి జిన్వతి ఆఓ 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 రాజా ఓ వా రాజా ఓ వా రాజా ఓ వా అగ్నిర్మూర్ధా
राजा ओवा दिदीः विश्वतः स्पृशुः उदत्यञ्जाता देवं वहन्ति दृशे विश्वायासो राया अपत्येताया याथा नक्षत्रायन्ति यातो थायिः सूराय विश्वाजाक्षा सायि अदृशन्नस्याकायिता विरश्मयो राजन्तो नायो याथा हाओ 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 राजा ओवा राजा ओवा राजा ఓం సామవేదం జైమిని శాఖ. श्रीमते जैमिन्याचार्याय नमः. श्रीतरवकारगुरवे नमः. अस्मद्गुरुभ्यो नमः. हरिः ओम्. इह वद्वामदेव्यं तृतीयम् अग्निस्तिग्मेन ज्योतिषायः यं तद्विश्वन्यत्रीणामिह अग्निर्नो वंसातायः रायायिमहायि या मे द्वे अग्नायि मृला महं यासि आय आदा युवैञ्जानम् इयेतावा हिरासादाम् आग्ने म्रामा हम्यासि वो आदित्यस्य च रुचिरोचनं वा आदित्यशो उदगपुरा
ज्योतिः कृण्वान्वी तमो बाधमानः प्रादिशो नो सार्वा भद्रस्य कान्ता रुचाया नायागात् हरिः ॐ అథర్వణ వేదం. श्रुतिस्मृतिनदीपूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तिमहाफेनं वन्देऽहं शौनकार्णवम् ॐ अमूर्यायन्ति योषितो हिरालोहितवाससः अभ्रातार इव जामयस्तिष्ठन्तु हतवर्चसः तिष्ठा आवरे तिष्ठा पर उत त्वं तिष्ठ मध्यमे कनिष्ठिका च तिष्ठादितिष्ठादिद्धमर्महि शतस्याधमनीनां सहस्रस्य हिराणाम् अस्तुर्मध्यमा इमाः साकमन्तारं सता परिवस्सिका तावती धनुर्बृहत्यक्रमीत् तिष्ठाते लयाता सुखम् निर्लक्ष्म्यं ललां यां निररातिं सुवामसि अथ या भद्रादानीनः प्रजाया अरातिर्नयामसि निररानिं सविता सा विषक्पदोर्निर्हस्तायोर्वरुणो मित्रोर्यमा निरस्मभ्यमनुमतिरराणा प्रेमां देवा सा विषुः सौभागाय यत्ता आत्मनि तन्वाङ्घोरमस्ति यद्वा केशेषु प्रतिचक्षाणे वा सर्वं तद्वाचापाहन्मो वयं देवस्त्वा सविता सूदयतु ऋष्यापदीं वृषादतीं गोषेदां बीजमामुदा वीढ्यं ललां यामस्मन्नाशयामसि मानो विदन् विव्याधिनो आभिर्व्याधिनो विदन् आराच्चारव्या अस्मद्विषूचिरिन्द्रपातया विश्वं च अस्मत्सरावः पतन्तु ये अस्ता ये चास्याः दैवीर्मनुष्येष वो ममामित्रान् विविध्यता यो नस्वो यो अरानः स जात उत निश्चयो यो अस्माभिदासाति रुद्रश्चारव्यायैतान् ममामित्रान् विविध्यतु यस्सपत्नो यो सापत्नो यस्य द्विषञ्चपातिनः देवास्त्वं सर्वे धूर्वन्तु ब्रह्मवर्म ममान्तारम् ఇంతటితో శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో మనం నిర్వహించుకుంటున్నటువంటి చతుర్వేద పారాయణం 7 శాఖలతో కూడినదై నేడు ఇప్పటితోటి ముగుస్తోంది. మరలా రేపు ఉదయం చతుర్వేద పారాయణం జరుగుతుంది. రోజు ప్రార్థిస్తున్నట్టుగానే ఆ శ్రీనివాసుని మనందరం కలిసి ప్రార్థిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.